ముందుకు పోవు. ఎందుకని? అట్లాంటి వాటి మీద అధికారం ఇచ్చేటటువంటి దేవుడిని మనం భక్తి కలిగి ఉన్నాం. అట్లాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. అట్లాంటి దేవుడిని మనం సేవిస్తున్నాం. అట్లాంటి దేవుడిని మనం ప్రార్థిస్తున్నాం. అట్లాంటి దేవుడిని మనం కొనియాడుతూ ఉన్నాం. అట్లాంటి దేవుడిని బట్టి మనము ధైర్యము కలిగి ఉంటాం. దేవుని స్తోత్రం కలిగి ఏదైనా బలహీనత కలిగింది అనుకోండి, జ్వరం వచ్చిందనుకో, ఫలానికి ప్రార్థన ఉందామంటే రాలేనండి, జ్వరం ఉంది, ఏమా రావా అంటే తలుపుకుంటాను, రాత్రి నుంచి తలుపుకుంటాం, పిట్టుకున్నాడు, అయ్యో పిట్టుకొని చదువుకొచ్చాడు, అయ్యో కాళ్ళు లాగేస్తున్నాయండి, జ్వరం అండి, కడుపులో నెప్పండి. కాబట్టి నీవు భక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉంటే నీకు కలిగే బలహీనతలన్నిటినీ కూడా అన్నిటిలో నుండి నీకు జయమిచ్చేటటువంటి దేవుడు నీకున్నాడు. ఆయన బట్టి నువ్వు ధైర్యముగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.